హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. కామెడీ సినిమాలు తీసే దర్శకులంటే అతి కొద్ది మంది మాత్రమే గుర్తొస్తారు. అలాంటి వారిలో ఈవీవి సత్యనారాయణ గారు ఒకరు. డబుల్ మీనింగ్ డైలాగ్స్తో హాస్యం క్రియేట్ చేసే దర్శకుల్లో ఈయన దిట్ట అని చెప్పొచ్చు. అలాగని ఆరోగ్యకరమైన హాస్యం రచించరని కాదు, అందరూ నవ్వుకునేలా మారిన కాలాన్ని బట్టి తన కళాన్ని మార్చుకున్న ఈ దర్శకుల నుండి వచ్చిన అద్భుతమైన కామెడీ చిత్రమే ఎవడి గోల వాడిది. మరి ఈ మూవీలో మన టాలీవుడ్ చిత్రసీమకు సంబంధించిన ఎందరో అగ్ర కామెడీ నటులు నటించడం వలన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం జరిగింది. మళ్ళీ ఇలాంటి మూవీ రావడం కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీలో నటించిన కమెడియన్స్లో సగానికి సగం మంది పైగా కాలం చేయడం జరిగింది. మరి వారు ఎవరు అనేది ఈ వీడియోలో చూద్దాం. చలపతిరావు గారు, ఈయన ఒక హోటల్ యజమానిగా ఇందులో నటించారు. తన హోటల్కి ఎదురుగా ఉండే మరో హోటల్ నాశనం కావాలనే కోరుకునే పాత్రలో చాలా చక్కటి కామెడీని పండించారు. మరి అలాంటి చలపతిరావు గారు 2022 డిసెంబర్లో కాలం చేసి సినీ పరిశ్రమకి తీరని లోటు మిగిల్చారని చెప్పాలి. ఇక ఈ మూవీలో ప్రధాన కమెడియన్గా నటించిన జయప్రకాష్ రెడ్డి గారు పర్సనాలిటీ భారీగా ఉన్న పిరికివాడిగా బ్యాంకాక్ పారిపోయి అక్కడ తన ప్రత్యర్థి తెలంగాణ శకుంతలకి భయపడి దాక్కోవటం, తీరా ఆమె అక్కడికి వచ్చాక ఆమె బారి నుండి తప్పించుకునే క్రమంలో ఇతను పడే పాటలు, ఇది తెలిసి ఇతని అన్న కొండవలస చూడటానికి బక్కపలచగా ఉండే ఈ కమెడియన్ తన తమ్ముడికి ధైర్యం చెబుతూ చేసే కామెడీ, ఇలా ఈ ముగ్గురు కలిసి ఇంతకు మించి నవ్వలేం బాబోయ్ అనేలా తమ పాత్రల్లో జీవించేశారు. కానీ వీరు మాత్రం ఇప్పుడు మన ముందు జీవించలేరు. ముగ్గురు కాలం చేయటం జరిగింది. జయప్రకాష్ రెడ్డి గారు 2020 సెప్టెంబర్లో కన్నుమూయగా, కొండవలస 2015 నవంబర్లోను, తెలంగాణ శకుంతల గారు 2014 జూన్లోను పరమపదించారు. మరి ఇలాంటి కామెడీ త్రయం ఇకపై చూడగలమా? ఇక ఎవడ గోల వాడిదేలో ప్రధానంగా చెప్పుకునే మరో కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. సినిమా పిచ్చితో ఇతను ఆలీ చెప్పే కథ వింటూ అదే సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ని ఆలీ నుండి కాపాడుకునే క్రమంలో పడే పాటలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ధర్మవరం గారు 2013 డిసెంబర్లో కన్నుమూసి కామెడీ సినిమాలకు తీరని అన్యాయం చేశారు. ఇక ఈ మూవీలో నటించిన మల్లికార్జునరావు గారు కూడా చాలా మంచి కామెడీ అందించారు. మరి మల్లికార్జునరావు గారు 2008 జూన్లో కాలం చేశారు. ఇక ఈ మూవీలో కోవే సరళను చంపేందుకు నియమించబడిన డాన్ బ్రహ్మానందకు అసిస్టెంట్ పాత్రలో ప్రతిక్షణం తన గురువుపై పంచులు వేసే లక్ష్మీపతి గారు కూడా కాలం చేయడం జరిగింది 2008 ఫిబ్రవరిలో. ఇక ఈ మూవీలో ఆర్యన్ రాజేష్కి తండ్రి పాత్ర పోషించిన ఏవిఎస్ గారు కూడా కాలం చేయడం చాలా విచారకరం. కొడుక్కి ఇష్టం లేని పెళ్లి చేయాలనుకునే తండ్రి పాత్రలో ఇతను చాలా చక్కటి కామెడీ పండించారు. ఇలా ఈ నటీనటులతో పాటు ముఖ్యంగా ఇంత గొప్ప కామెడీ చిత్రాన్ని తెరకెక్కించిన కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారు 2011 జనవరిలో పరమపదించడం మరింత విచారకరం. ఇలా మొత్తం ఇంతమంది కమెడియన్లు లేని లోటు ఈ మధ్య సినిమాల్లో బాగా కనిపిస్తుందని చెప్పాలి. ఇక ఇందులో ఉన్న వారిలో బ్రహ్మి, ఆలీ, కోవే సరళ, బాబు మోహన్, కృష్ణ భగవాన్లు మాత్రమే అంతో ఇంతో కామెడీ సినిమాల్లో నటిస్తున్నారు. మరి వీరైనా 10 కాలాల పాటు తమ కామెడీతో అలరించాలని కోరుకుందాం. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.